మృతుడు బోగా మహేష్ది జగిత్యాల జిల్లా పెగడపల్లి తక్కళ్లపల్లికి చెందిన యువతిని ప్రేమ పేరుతో 3 ఏళ్లుగా వేధిస్తున్నాడంటూ తెలుస్తోంది. పెద్దలు పంచాయతీ పెట్టినా సరే అతని తీరు మారలేదు. ఈ నెల 2న మహేష్ పై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. యువతిపై కక్ష పెంచుకున్నాడు బోగా మహేష్. ఈ నెల 6న అమ్మాయి పుట్టినరోజు. దీంతో యువతి బర్త్డేను డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు చేశాడు. నిన్న యువతి ఇంటికి వచ్చి ఆమె తల్లి తాతపై కత్తితో దాడికి దిగాడు. యువతి కుటుంబ సభ్యుల ఎదురుదాడులు మహేష్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు అతగాడి బోగా మహేష్ ఆ యువతిని దాడి చేసేందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ యువతి మీద దాడి చేసేందుకు వెళ్ళగా ఆ కుటుంబ సభ్యులు ప్రతిఘటించినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రతిఘటన నేపథ్యంలోనే ఆ యువకుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది? ఏదో తామదామ కేసులే ఇప్పుడు ఆ పని చేసిండ్రు. అంటే ఏది ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి వేధించిండ్రా? ఏం జరిగింది అసలు? వాళ్ళే చంపారు. పోలీస్ అని వచ్చిండి సారు, పోలీస్ అని వచ్చిండు. ఆయన చేసిండు. ఇప్పుడు ఆయన కూడా కనిపించినట్టే మామని కనిపించినట్టే సారు. లేకపోతే ఇచ్చిపెట్టా ఎంతమంది ఉన్నారు ఇంకా. ఏం జరిగిందా? ఏం జరిగింది? ఏదో తామదామ కేసులే. అయితే యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం తప్పంతా యువతి కుటుంబ సభ్యులదే అంటున్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని చంపడానికి వచ్చి యువతి కుటుంబ సభ్యుల ఎదురుదాడిలో యువకుడు మృతి చెందాడు. మృతుడు బోగా మహేష్ది జగిత్యాల జిల్లా పెగడపల్లి తక్కళ్లపల్లికి చెందిన యువతిని ప్రేమ పేరుతో 3 ఏళ్లుగా వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. పెద్దలు పంచాయతీ పెట్టినా అతగాడి తీరు మాత్రం మారలేదు. ఈ నెల 2న మహేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది యువతిపై కక్ష పెంచుకున్నాడు బోగా మహేష్. ఈ నెల 6వ తేదీన అమ్మాయి పుట్టినరోజు. దీంతో యువతి బర్త్డేను డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు పెట్టాడు. అయిన తర్వాత నిన్న యువతి ఇంటికి వచ్చి ఆమె తల్లి తాతపై కత్తితో దాడికి దిగాడు. యువతి కుటుంబ సభ్యులు ఎదురుదాడి చేయడంతో మహేష్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే అమ్మాయి మీద కక్ష కట్టడం ఏంటి అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ని రైజ్ చేస్తున్నారు యువతి తరపు కుటుంబ సభ్యులు. మహేష్ వచ్చి దాడి చేసిన నేపథ్యంలోని తమను తాము ప్రొటెక్ట్ చేసుకునే నేపథ్యంలోని ఎదురుదాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడ ఒక పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించబోతున్నారు. చంద్రశేఖర్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఈ యువకుడు యువతి వెంటబడుతున్నాడు. తాజాగా ఆ యువతి ఇంటికి వెళ్ళాడు. వేధింపులకు గురి చేసినటువంటి క్రమంలో ఘర్షణ కత్తితో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కత్తితో దాడి చేసినటువంటి క్రమంలో ఒక్కసారిగా అతని మీద బండరాయితో దాడి చేసినటువంటి ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురికి కట్టిపోతున్నాయి. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఏం జరిగిందమ్మా అసలు? మా ఇంటికి వచ్చింది సార్. మా ఇంటికి వచ్చి మా బాబుని ఓడిచింది. పేగులు వెళ్ళినాయి. తొడగోసేసింది. అవలకోలం కలవడంగా బండి అయినా అక్కడికి ఒక బండి ఉన్నది. బండి అయిన వాడు చనిపోయినట్టున్నాడు. మేము ఇటు వచ్చినాం ఇక చనిపోయాడు. అంటే వాళ్ళ పోలీసులకు కూడా మీరు ఫిర్యాదు చేశారు కదా గతంలో ఇట్లా వేధిస్తున్నారని, అయినా మారలేదా? మారలేడు. 4 ఏళ్ళు నిన్న పోయి పెట్టేసినాం. 4 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నాం. మారలేడు. అంటే ఇబ్బందులకు గురి చేస్తుండే? ఇబ్బందులకు గురి చేస్తున్నాం. అంటే ఏమంటున్నాడు ఆయన? ఏమని మాట్లాడుతూ ఏమని ఇబ్బంది చేసిండు? మా అమ్మాయిని చేసుకుంటా అని ఇబ్బంది చేస్తుండు. మా అమ్మాయిని నేను చేసుకోను, నాకు చదువుకుంటా, నాకు నువ్వు అంటే ఇష్టం లేదని దాని గురించి చేసుకొని అంటున్నావా, నేను చంపేస్తాను వెళ్ళొచ్చినట్టు. అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇంతకుముందు పరిచయమా మీకు? చుట్టాలా? వాళ్ళ అక్కను మా మానత్త సమితి కొడుకు ఇచ్చారు. దూర బంధువులు? దూర బంధువులు. వాళ్ళ అక్కింటి పోంగ రాగా అప్పుడప్పుడు అక్క అనుకుంటూ వచ్చిండు. ఇస్తామని అంటే సరే నా బిడ్డకు ఇష్టమై మా ఇంట్లోకి ఇష్టమైతే ఇస్తానన్నా. నా బిడ్డ నేను చదువుకుంటే నేను ఇప్పుడు చేసుకోనని అన్నది. నువ్వు చేసుకోని అంటావా అని ఊకే ఇట్లా మెసేజ్లు పెట్టుడు ఇన్స్టాగ్రామ్లల్లా ఇక చేసుకొని అంటావా నన్నని ఇవాళ ఈ కథ చేస్తాను. అంటే ఎంతమంది మీద దాడి చేసిండు కత్తితో? ఆయననా మా బాపు, నావేనా, నా కొడుకు వేనా, నా బిడ్డ వేనా, చేయవేనా. ఇప్పుడు సీరియస్గా ఉన్నది. ఓకే, మొత్తం మీద గత కొంతకాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. కాదన్నట్టు దూర బంధువు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వివాహం చేసుకోవాలని చెప్పేసి వెంటపడ్డాడు. కాదనడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అందులో భాగంగానే మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. గ్రామస్తులకు సంబంధించిన సమాచారం కూడా అవుతున్నాం. మీ పేరు చెప్పండి, ఏం జరిగింది అసలు?
భూసార వెంకన్న సార్. అయితే వీళ్ళకు కొంతకాలం నుంచి ఇంటికి వచ్చి వేధింపులు, అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటే అమ్మాయి ఒప్పుకోలేదు, చదువుకుంటుంది, స్టూడెంట్స్ కాబట్టి సార్. ఇట్లా విషయం అన్యాయంగా వాళ్ళు బాధపడితే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కత్తి దాడి చేసడానికి కత్తి తీసుకొని వచ్చి వీళ్ళను వెంబడే ఇంటి వాళ్ళందరి మీద అటవస్థ చేసేటట్టు సార్. అందుకే అందులో ఇట్లా జరిగిందని కానీ వెంటనే అక్కడికి పోయే వరకల్లా అకస్మాత్తుగా అక్కడ స్పాట్ మీద ఇట్లా ఉన్నది సార్. అది చనిపోలేదు సార్. ఫస్ట్ మేము పోయినప్పుడు చనిపోలేదు, తర్వాత ఒక 20 minutes తర్వాత చనిపోలేదు సార్. వీళ్ళని వెంటనే హాస్పిటల్కి వెంటనే అంటే పోలీసులకు మీరు చెప్పినరా సమాచారం అందించి? పోలీసులకు మా సర్పంచ్ గారు మా ఉప సర్పంచ్ గారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ పాప ఎవరైతే వేధింపులకు గురైందో ఆమె ఎక్కడ? వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇంటి వద్దనే ఉన్నారు సార్. ఇంటి వద్దనే ఉన్నారు, పాప ఇంటి వద్దనే ఉన్నది. వారికి ఇంట్లో సమాచారం పోలీసు వారికి ఫస్ట్ ఎయిడ్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు సార్. 2 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది సార్. అన్ని రమ్మానంటే వాటికి సార్ ఇస్తే ఎక్కడికి పోతే వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళిందని మీ పోలీసులకు చెప్తారు, మేము నడిపిస్తాం సార్. ఎస్, మొత్తం మీద పోలీసులకు సమాచారం అందిస్తారా అంటే పోలీసులు షీ టీం కూడా రంగంలోకి దిగింది. షీ టీం రంగంలోకి దిగిన తర్వాత ఖచ్చితంగా మీ సంగతి చూస్తా అని చెప్పేసి ఇంటిపైకి వెళ్ళారు, దాడి చేశారు. ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణంలో ఆయన మృత్యువాత పడ్డారని చెప్పేసి స్థానికులు సైతం మనకు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఒక వ్యక్తి మహేష్ అనేటువంటి వ్యక్తి మృతి చెందడం, ముగ్గురికి కత్తిపోట్లు కావడం కలకలం రేపుతుంది. మనం పోలీస్ అధికారులు ఏమంటారో చూద్దాం ఒకసారి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని చంపడానికి వచ్చి యువతి కుటుంబ సభ్యుల ఎదురుదాడిలో యువకుడు మృతి చెందిన ఘటన ఇప్పుడక్కడ పెను విషాదాన్ని నింపింది. మృతుడు బోగా మహేష్ది జగిత్యాల జిల్లా పెగడపల్లి తక్కళ్లపల్లికి చెందిన యువతిని ప్రేమ పేరుతో 3 ఏళ్లుగా వేధిస్తున్నాడంటూ తెలుస్తోంది. పెద్దలు పంచాయతీ పెట్టినా సరే అతని తీరు మారలేదు. ఈ నెల 2న మహేష్పై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. యువతిపై కక్ష పెంచుకున్నాడు బోగా మహేష్. ఈ నెల 6న అమ్మాయి పుట్టినరోజు. దీంతో యువతి బర్త్డేను డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు చేశాడు. నిన్న యువతి ఇంటికి వచ్చి ఆమె తల్లి తాతపై కత్తితో దాడికి దిగాడు. యువతి కుటుంబ సభ్యుల ఎదురుదాడులు మహేష్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు అతగాడి బోగా మహేష్ ఆ యువతిని దాడి చేసేందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ యువతి మీద దాడి చేసేందుకు వెళ్ళగా ఆ కుటుంబ సభ్యులు కర్నూలుకి దీనికి జగిత్యాల జిల్లా మల్యాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని చంపడానికి వచ్చి యువతి కుటుంబ సభ్యుల మీద దాడికి దిగాడు. దీంతో ఆ కుటుంబం ఎదురుదాడి చేసింది. ఆ ఎదురుదాడిలో భాగంగా ఆ యువకుడు మృతి చెందిన పరిస్థితి. మృతుడు బోగా మహేష్ది జగిత్యాల జిల్లా పెగడపల్లి తక్కళ్లపల్లికి చెందిన యువతిని ప్రేమ పేరుతో 3 ఏళ్లుగా వేధిస్తూ వచ్చాడు బోగా మహేష్. పెద్దల పంచాయతీ పెట్టినా సరే అతగాడి తీరు మారలేదు. కుటుంబ సభ్యులు ఏమంటారో సార్ చూద్దాం. ఏం జరిగింది? జరిగిందమ్మా ఏం జరిగింది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని చంపడానికి వచ్చి యువతి కుటుంబ సభ్యుల ఎదురుదాడిలో యువకుడు మృతి చెందిన ఘటన ఇప్పుడక్కడ పెను విషాదాన్ని నింపింది. మృతుడు బోగా మహేష్ది జగిత్యాల జిల్లా పెగడపల్లి తక్కళ్లపల్లికి చెందిన యువతిని ప్రేమ పేరుతో 3 ఏళ్లుగా వేధిస్తున్నాడంటూ తెలుస్తోంది. పెద్దలు పంచాయతీ పెట్టినా సరే అతని తీరు